మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక రోజు చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. మన మంచివారమని కాదు, మరి అదే రీతి ఆ మంచి ఆరోగ్యం కలిగి ఉన్నామని కాదు, కానీ ఉచితమైన దేవుని కృప చేతనే ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని సజీవులు పెడుతూ మన ఆయుష్ కాలంని పొడిగిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవునిని అడిగినట్టయితే దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అడుగుతున్నప్పుడు మన విశ్వాసముతో దేవుని అడగాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు అనేక సందర్భంలో మరి యొక్క కొత్త నిబంధనలో తెలియజేసిన మాటలు ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అనే మాట జ్ఞాపకం చేస్తాడు. మనం అడిగినప్పుడు కూడా దేవుని విశ్వాసంతో ఇది మనం పొందుకుంటున్నాము, ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని మనం అడగాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఈ 3 అధ్యాయాలు చూసినట్టయితే 5, 6, 7 అధ్యాయాలు యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు మరి యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అనే ఈ మాట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అడుగుతున్నప్పుడు మనము దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవిస్తూ అడుగుతున్నామా? కేవలము మనం హృదయానుసరంగా అడుగుతున్నామా? నోటికి మాటకి అడుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. మనం అడిగినప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకుడి దొరుకును, తట్టువానికి తీయబడును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించును, నన్ను జాగ్రత్తగా వెతుకువాని నన్ను కనుగొనుదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభుని మనం వెతకడం ప్రారంభించాలి. యేసు ప్రభుని కనుగొనడం ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని వెతికినట్టయితే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించును అనే మాట. మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ప్రేమించినప్పుడు యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. అలాగే నన్ను జాగ్రత్తగా వెతికిన వారిని నన్ను కనుగొనురు అనే మాట. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం యేసు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు కేవలము నాలుకతోనే చాలామంది ఒక నాలుకతోనే మొదటగా మాట్లాడతారు, కానీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రారు. చాలా సందర్భంలో యేసు ప్రభు అంటాడు, మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. నోటితోనే నన్ను ఆరాధిస్తున్నారు, నోటితోనే నన్ను గనపరుస్తున్నారు, కానీ హృదయపూర్వకంగా నన్ను ఆరాధిస్తలేరనే మాట యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యం అంటా ఉంది, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించును, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుని జాగ్రత్తగా వెతకాలంట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలమి మాటలెట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అడుగుడి మీకు ఇవ్వబడుడి అనే మాట హృదయ కాలం జ్ఞాపకం చేయబడుతుంది. మరి అడుగుతున్న మనము దేవుని సన్నిధిలో మొదటగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యం అంటుంది, నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా అంటే హృదయపూర్వకంగా మనం దేవుడిని వెతకాలి. మన హృదయానుసరంగా దేవుని సన్నిధికి రావాలి. మన నోటి నుంచి అడుగుతున్నది కాదు, కానీ నీ హృదయానుసరంగా విశ్వాసముతోనే నువ్వు అడగడం ప్రారంభించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెషయా గ్రంథము
55 6 వచనంలో చూసినట్టయితే, యెషయా గ్రంథము 55 6 వచనం చూసినట్టయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. హల్లెలూయా. దేవుడి దొరుకు కాలంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు వరకు ఈ సమయంలో కూడా ఇంకా మనము కృపా గడియలో ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా కృపా గడియలోనే ఉన్నాము. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవాది దేవుడు. ఇంకా లోకంలో భయంకరమైన పాపం పెరిగిపోతున్నా కానీ ఇంకా నువ్వు కృపా గడియలోనే ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అంటా ఉంది, యెహోవాను వెతుకుడి అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా మీకు దొరుకు కాలము ఆయనను వెతకండి. ఈ హృదయ కాలము ఈ సమయంలో కూడా దేవుడిని పక్కనే ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనకు సమీపంగా ఉండగా మనము దేవునిని వెతికినట్టయితే అప్పుడు మనకు దేవుడు సమస్తము మనం అడిగిన వాటిని విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. దేవుడు మనకు సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఉదయాన్నే మనం లేవగానే మొదటగా దేవుని వెతికే జీవితం కావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయ కాలం లేవగానే ప్రార్థనతో నీ ఆ ఉదయ కాలాన్ని ప్రారంభించాలి. దేవుని వెతకాలి. దేవుని ఉదయకాలం యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ హృదయ కాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము దేవునిని ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవన్నీ కూడా వింటాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయంలో చూసినట్టయితే 12వ వచనం, మీరు నాకు మొరపెట్టిదిరి, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చిరి, నేను మీ మనవిని ఆలకించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని ఎలా వెతకాలంటే దేవునిని మొదటగా ప్రేమించాలి. అలాగే నన్ను జాగ్రత్తగా వెతికిన వారు నన్ను కనుగొందురు అన్నారు. యెహోవా దొరుకు కాలమందు ఆయన మీకు సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. మూడోది చూసినట్టయితే మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చితిరి, నేను మీ మనవిని ఆలకించెదను. ఈ మూడు మన జీవితాలలో ఉన్నప్పుడు మొదటగా మనము దేవునిని ప్రేమించే బిడ్డలుగా, దేవుని వాక్యం అంటుంది, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించున్నాను, జాగ్రత్తగా కనుకొని వారు నన్ను కనుగొందురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా దొరుకు కాలమందు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు మనకు సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. మూడవది ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నపములన్నీ కూడా ఆలకిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ మూడు మన జీవితాలలో ఉన్నప్పుడు 7వ వచనము 8వ వచనము నెరవేర్చబడతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఎప్పుడు నెరవేర్చబడుతున్నాయి అంటే, మొదటగా మనం దేవునిని ప్రేమించే బిడ్డలు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుతున్నాను, జాగ్రత్తగా కనుగొనువారు నన్ను కనుగొనుదురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా దొరుకు కాలమందు ఆయన మీకు సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. మూడోది చూసినట్టయితే ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, కాబట్టి మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేసి వచ్చురు, నేను మీ మనవిని ఆలకించెదను. దేవుడు మన మనవులు ఆలకిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కలవు ఈ మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడిని ప్రేమించే జీవితంలో మనం ఉండాలి. మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం దేవునిని జాగ్రత్తగా కనుగొన్నప్పుడు దేవాది దేవుడు మనకు దేవాది దేవుడు, మనకు ఆయననే దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానుగా మనకు కనపరుచుకుంటాడు. ఇరుదే కాలము ఆయన దొరుకు కాలవద్దు, ఆయనను వేడుకొనండి అనే మాట. మీరు ప్రార్థన చేస్తూ వస్తురు, అవన్నీ కూడా నేను ఆలకిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు మనము 7వ వచనంలో చూసినట్టయితే, అడుగుడి మీకు ఇవ్వబడు, అడుగుడి
మీకు ఇవ్వబడెను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడెను, అడుగు ప్రతివాడు పొందును, వెతికిన వానికి దొరుకును, తట్టిన వానికి తీయబడు. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగినేలా వానికి రాతినిచ్చిన. ఇక్కడ ప్రశ్న దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన తల్లిదండ్రులను మనం అడుగుతాము. మన తండ్రిని అడిగినప్పుడు ఒకవేళ పిల్లలు తండ్రిని, నానా మాకు రొట్టె కావాలి అంటే ఆ తండ్రి ఆ బిడ్డలకు రాయిస్తాడా? ఇవ్వడు కదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం కూడా హృదయకాలం తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నది. మీలో ఏ మనుష్యుడైనా తన కుమారునికి తన రొట్టె అడిగినడలా వానికి రాతినిచ్చినాం, చాపని అడిగిన ఎడల పామునిచ్చినాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ రెండు ప్రశ్నలు కూడా హృదయకాలము మరి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాయి. మనము మన పిల్లలుగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనము మన తండ్రిని ఎలా అడుగుతామంటే ఒక ప్రేమతో అడుగుతాము. ఏ కుమారుడైనా తండ్రిని అడిగినప్పుడు రొట్టెని అడిగితే ఆ తండ్రి కుమారునికి రాయిస్తాడా? చాపని అడిగిన ఎడల పామునిస్తాడా? ఎందుకంటే కుమారులు అధికారంతో తండ్రిని అడుగుతారు. వారు వేరే వారిని అడగరు. కానీ తన తండ్రిని ఎవరైనా పిల్లలు కానీ వేరే వారిని అడగాలంటే మొహమాట పడతారు, అడగలేరు. కానీ తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా అడుగుతారు. తండ్రి ఇది నాకు కావాలి, డాడీ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలని అడిగినప్పుడు ఆ పిల్లలు ఒకవేళ రొట్టెని అడిగితే ఆ తండ్రి రాయినిచ్చినా, ఒకవేళ చేపని అడిగినట్టయితే పామునిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కుమారుడు ఒక అధికారంతోనే తండ్రిని అడుగుతాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తాడు కాబట్టి కుమారుడు అడిగిన వాటిని తండ్రి కుమారునికి ఇస్తాడు, ఇంకా ఎక్కువగా ఇస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ కుటుంబంలోనైనా కానీ మరి ఆ కుటుంబంలో ఆ తండ్రి కొడుకుల మధ్యన జరుగుతున్న సంభాషణలో తండ్రి తన కుమారుని ఏది కావాలో అది ఇస్తాడు. ఎందుకంటే కుమారుని తండ్రి ప్రేమిస్తూ ఉంటాడు, అలాగే కుమారుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి వారిద్దరి మధ్యలో ఆ ప్రేమ అనే బంధం ఉన్నదే. కాబట్టి ఆ తండ్రి ఆ కుమారుని ప్రేమిస్తాడు కాబట్టి కుమారుడు ఏది అడిగినా తండ్రి ఇష్టపూర్వకంగా ఇస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ తండ్రి అయినా తన కుమారుడు అడిగినప్పుడు రొట్టెని అడిగితే రాయినిస్తాడా? చేపని అడిగిన ఎడల పామునిస్తాడా? ఈ ప్రశ్నలో మనం ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. మన తండ్రితో మనం ఎలా మాట్లాడుతున్నామో. ఒక తండ్రి మనం చిన్నప్పుడు మనం అడిగినప్పుడు మన తండ్రి మనకి ఏవైతే మనం అడిగిన వాటిని ఇచ్చాడు కదా. దేవాది దేవుడు ఇంకా గొప్ప దేవుడు. ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే తండ్రిని ప్రేమించినప్పుడు. అప్పుడు ఆ తండ్రి కుమారుని ప్రేమిస్తాడు. ఆ తండ్రిని జాగ్రత్తగా వెతికినట్టయితే ఆ ఒక కుమారుడు తండ్రిని కనుగొంటాడు. యెహోవాను వెతుకుడి, ఆయన దొరుకు కాలమందు ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకనండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థన విన్నపములు అన్నీ కూడా దేవుడు వింటున్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 10వ వచనము, మీరు చెడ్డవారుగా ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా మరి పరలోకమందు మీ తండ్రి తన అడిగిన వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చిన. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైనా కానీ ఎంతో చెడ్డవారిగా ఉన్నా కానీ వారు కుమారులు అడిగినప్పుడు, కుమార్తెలు అడిగినప్పుడు ఆ తండ్రి ఎంత చెడ్డవాడైనా కానీ బిడ్డలకు మంచి ఈవులు ఇస్తాడు, మంచి పదార్థాలు ఇస్తాడు. ఎందుకంటే లోకంలో ఆ ఒక వ్యక్తి ఎంత చెడ్డవాడైనా కానీ తన పిల్లలు అడిగినప్పుడు మంచి ఈవులు ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అలాగే చూసినట్టయితే పరలోకమందున్న మన తండ్రి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు చెడ్డవారువై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తాను అడిగిన వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చిన. హల్లెలూయా. దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ప్రతి విజ్ఞాపనను వింటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము ఒకవేళ నువ్వు అడిగినట్టయితే మొదటగా నీవు నోటుతో నువ్వు అడుగుతున్నావా, హృదయానుసరంగా
కన్నీరు కారుస్తూ ఒకవేళ నీ దుఃఖంలో ఉంటే, బాధలు ఉంటే, నీ కన్నీరు కార్చుతూ దేవుని అడిగినట్టయితే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. నువ్వు అడిగినప్పుడు హృదయానుసారంగా దేవుని వాక్యంలో నువ్వు జీవించినప్పుడు, దేవుని వాక్యం అడుగుజాడలో నువ్వు జీవించినప్పుడు తప్పకుండా దేవుడు అది ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము వెతకాలే దేవుని. ఉదయ కాలమే దేవుని వెతకడం నేర్చుకోవాలి. కొద్ది సమయం వాక్యం చదవాలి, కొద్ది సమయం ప్రార్థనలు గడపాలి. ప్రతి దినము దేవుడికి 24 గంటల సమయం ఇస్తున్నప్పుడు ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు? ఎంత సమయం వాక్యంలో గడుపుతున్నావు? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరలోకమందున్న మన తండ్రి, మన ప్రభు యేసుక్రీస్తు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. మనం అడుగు వాటిలో కొన్నినే అడుగుతుంటాం, కానీ దేవుడు సమృద్ధిని ఇస్తాడు. హృదయానుసరంగా నువ్వు అడిగినప్పుడు, వాక్యానుసరంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను 12 వచనం, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కొందరు అలాగనే మీరు వారికి చేయుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కొందరు అలాగనే మీరు కూడా వారికి చేయండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని వాక్యానుసారంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనదే. దేవుని వాక్యం అంటది, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం అంచా ఉంది. మరి హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది ధర్మశాస్త్రమందు ప్రవక్తల ఉపదేశమై ఉన్నదే. ఇది ధర్మశాస్త్రమందు ప్రవక్తల ఉపదేశమై ఉన్నదే. మనుషులు మరి మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరు కూడా వారికి చేయండి. హృదయ కలవు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యం ఏమంటుందంటే 7-8 వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తున్న మాటలు, హృదయ కలం, అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతకడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివాడు పొందును, వెతికిన వారికి దొరకను, తట్టిన వానికి తీయబడను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరికి కాదు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తాం. 8వ వచనం ఏమిటంటే, తట్టిడి మీకు తీయబడను, అడుగు ప్రతి వాడు పొందును. అడుగు ప్రతి వాడు కేవలము కొందరికే కాదు, కేవలం క్రైస్తవులకనే కాదు, నువ్వు ఎవరివైనా నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి అంటే నీకు కులము, మతము ఏది కూడా అడ్డు రాకూడదు. మనం అందరం కూడా దేవుని పిల్లలమై ఉన్న మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, మరి అడుగు ప్రతివాడు పొందును, వెతికివాడు దొరుకును, తట్టువానికి తీయబడను. ఎవ్రీవన్, నువ్వు ఎవరివైనా కా దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించును, నన్ను జాగ్రత్తగా కనుగొనువారు నన్ను కనుగొందురు అని దేవుని వాక్యము తెలియజేసిందే. హృదయ కలము, అడుగు ప్రతి వారు పొందును. అడగడం నేర్చుకోవాలి, దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో కొద్ది సమయం కూర్చోవడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అనుదిన జీవితంలో ప్రార్థన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఇట్టి మాటలను దేవుడు హృదయ కలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించిన కాక. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును, వెతికిన వానికి దొరుకును, తట్టును వానికి తీయబడును. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నేను బలపరిచి, దేవుడు మీ అడిగిన ప్రతిదీ కూడా దేవుడు నందుముని పొందుకుంటున్నారని విశ్వాసంతో మీరు అడిగినట్టయితే అవన్నీ కూడా మీ మనవులన్నీ కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు మీ మనవులు ఆలకించి దేవుడు తన కృపచేత తిరిగి మీ అందరికీ కూడా మీ అడిగిన వాటి అన్నిటికీ దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక.
దేవుడు మీ అందరికీ కూడా బలపరచును గాక, మీ కోరికలను దేవుడు నెరవేర్చును గాక. హృదయానుసారంగా అడిగినట్టయితే దేవుడు తప్పకుండా అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఇటు మాటలను దేవుడి హృదయాలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా జీవితంలో మరొక దినముని కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కలమునైనా ప్రభా, నీ వాక్యానుసరంగా మేము కూడా జీవించి నాయన విశ్వాసంతో పిల్లలు అడిగినప్పుడు నాయన ప్రభా అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తారని వాగ్దానం చేసిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. అదే రీతిగా మా సేవకులను సేవకురాలని కాపాడండి, వారి యొక్క పరిచర్యని కాపాడండి, సంఘాలను కాపాడండి తండ్రి ప్రభా. అనేకులు సువార్త సేవకులు మరి మిషనరీస్ అలాగే తండ్రి నీ పరిచర్యలో సేవ చేసిన ప్రతి కుటుంబంని వారిని దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య ఫెయిత్ ఆఫ్ మినిస్టర్స్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి నాయన ప్రభా. నీ పరిచర్యలో నాయన ప్రభా ఇంకా గొప్పగా పరిచర్య చేసే జ్ఞానంలో మాకు మంచి ఆరోగ్యాలు మాకు దయచేయండి. అలాగే యేసయ్య తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు నాయన ఈ సమయంలో నీకు మొరపెడుతుండగా ఆ బిడ్డల ఒక మొరను ఆలకించి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి అనారోగ్యం నుంచి విడుదల దయచేసి స్వస్థతను దయచేయండి. అలాగే వారి యొక్క ఇబ్బందుల నుంచి విడుదల కూడా దయచేయమని ఈ రోజంతట్లో కూడా నీ రక్షణలో నీ కృపలో మనల్ని బలపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.